20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వార్త ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది. నిన్నటి వరకు తమకు అండగా ఉంటారనుకున్న నాయకుడిపైనే ఇప్పుడు ఒక కన్నతల్లి తిరుగుబావుట ఎగరవేసింది. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నా బిడ్డ మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వాడుకున్నారు, నన్ను నమ్మించి మోసం చేశారు అంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సుగాలి ప్రీతి మరణంపై న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న ఆమె తల్లి పార్వతీదేవి తాజాగా గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చీటింగ్, నమ్మక ద్రోహం, ఆదివాసీ బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు చేయడం, నిందితులతో కుమ్మక్కవడం వంటి తీవ్రమైన అంశాలపై కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు. ఎన్నికల ముందు మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణపైనే పెడతానని హామీ ఇచ్చి అధికారం దక్కాక పవన్ మాట మార్చారని, తనను పూర్తిగా మోసం చేశారని పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై సుగాలి పార్వతీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఒక్కసారిగా ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సుగాలి ప్రీతి అఘాయిత్యం చేశారనే ఓసారి మాట్లాడతారు, తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఆధారాలు లేవని, డిఎన్ఏ రిపోర్టులు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు అఘాయిత్యం జరగలేదని, సాక్ష్యాలు లేకపోతే నేనేం చేయాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పెద్దలే ఇలా చేతులెత్తేస్తే సామాన్యులకు దిక్కెవరు అని ప్రశ్నించారు. ఇక ఇంతటితో ఆగకుండా పార్వతీదేవి మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. తనకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ ను అడిగినప్పుడల్లా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారని, జనసేన శ్రేణులను తనపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. పవన్ వ్యాఖ్యల తర్వాత జనసేన నేతలు, కార్యకర్తలు తమపై దాడులకు దిగుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఒకవైపు కన్న కూతురిని కోల్పోయి న్యాయం కోసం రోడ్డెక్కితే మరోవైపు లీడర్ల నుంచి, కార్యకర్తల నుంచి ఇలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె కన్నీటి పర్వంతమయ్యారు. కాగా 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో సుగాలి ప్రీతి బలవన్మరణానికి పాల్పడి విగత జీవిగా కనిపించారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ కరెస్పాండెంట్ కుమారులపై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపారని తల్లి సుగాలి పార్వతీదేవి ఆరోపించారు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంతో తమకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ను సుగాలి పార్వతీదేవి కోరారు. దీంతో ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాల్సిందేనని తల్లి సుగాలి పార్వతీదేవి డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రికి, డిప్యూటీ సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్లో కూడా మేమేమి ఇచ్చామంటే, మా పాపను చాలాసార్లు చదవాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలా మంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు. కాబట్టి అదే విధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చేయండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. మరి ఒకటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండింటికి నాకు నష్టం, నా కేసుకు నష్టం అవుతుంది. కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది.
మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాయిలకు శిక్ష పడాలి. నా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు, కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభూకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. అసలు గన్నవరంలో పెట్టడానికి గల కారణం, గన్నవరం పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది. అమ్మా మీకు ఇలా చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను కాబట్టి గన్నవరం ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.